తిరుపతి జిల్లా పెనగలూరులో పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు బెప్తపల్లి సమీపంలో నిర్వహించిన తనిఖీల్లో 6.5 కిలోల గంజాయి, టాటా సుమో, 3 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా మరో నిందితుడు పరారీలో ఉన్నట్లుగా తెలిపారు. గంజాయి విక్రయిస్తున్న ఈ నెట్వర్క్ పై లోతైన దర్యాప్తు కొనసాగుతుంది అన్నారు. సమాచారం అందించేవారు వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు. గంజాయి అమ్మే వాళ్ళపై రైడ్ చేసి ఒక ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారుగా 6.5 కేజీలు గంజాయి, 3 సెల్ ఫోన్లు, ఒక టాటా సుమో వాహనాన్ని సీజ్ చేయడం జరిగింది. వీరిలో కంచెల సుబ్బారెడ్డి, ఇతని బెస్తపల్లి పెనగలూరు మండలం, ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను రాజంపేట చెందిన శేఖర్ అలియాస్ బుజ్జి అనే వద్ద నుంచి, అదేవిధంగా అజయ్ అలియాస్ సిలం బర్సన్, ఇతని సొంత ఊరు చెన్నై అయితే ప్రస్తుతం ఇతను నందలూరు మండలంలో నల్లతిమ్మాయపల్లిలో ఉంటాడు. ఇతని వద్ద నుంచి వీళ్ళిద్దరి వద్ద నుంచి గంజాయి కొనుక్కుని వాటిని చక్రంపేట, బెస్తపల్లి పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా యువతకు తక్కువ క్వాంటిటీతో 10 గ్రాములు 15 గ్రాముల క్వాంటిటీతో ఎక్కువ రేటుకు అమ్మి వాళ్ళందరినీ దానికి బానిసగా చేస్తున్నారు. వీళ్ళందరినీ పట్టుకుని రిమాండ్ పంపించడం జరుగుతుంది. గంజాయికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా లేదా గంజాయి ఎక్కడైనా అమ్ముతున్నా మీ దృష్టి కొట్టినట్లయితే పోలీసు వారికి తెలిపి సహాయం చేయండి. అదేవిధంగా ఈ గంజాయి యొక్క మొత్తం వాల్యూ వీళ్ళు ఒక్కొక్క ప్యాకెట్ కేజీ 15,000 కొని సుమారుగా 30,000 నుంచి 40,000 అమ్ముతారు. మనం పట్టుకున్న 6.5 కేజీల వాల్యూ సుమారుగా 2 లక్షల నుంచి 2 లక్షలు ఉంటుంది. ఈ గంజాయి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా పోలీసు వారికి సహకరించండి. థ్యాంక్ యూ. గంజాయి అమ్మే వాళ్ళపై రైడ్ చేసి ఒక ముగ్గురు